ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సన్, టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాజ గారు. వారిని అడిగి మార్కెట్స్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు నమస్తే. నమస్తే అండి. సుందరరాజ గారు, ఈరోజు మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ లాభాలు ఎలా ఉండే అవకాశం అంటే ఇక్కడ నుంచి కొనసాగుతాయా, లేకపోతే ఎట్లా ఉండే ట్రెండ్ ఎలా ఉండే అవకాశం? మార్కెట్ చూస్తే కనుక ఒక టెక్నికల్ గా ఇంటర్నల్ రీజన్స్ వల్ల మార్కెట్ లో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. అంత క్రితం చూస్తే కనుక లాస్ట్ 3 వారాలుగా మార్కెట్ ఇంచుమించు 1200 పాయింట్ల వరకు బాగా తగ్గిన తర్వాత ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు ఒక 1% వరకు రీబౌండ్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి డెరివేటివ్స్ సెటిల్మెంట్ మంత్లీ క్లోజింగ్ ఉంది కాబట్టి లాస్ట్ 1 మంత్ గా ఎవరైతే కొంచెం హై లెవెల్లో అమ్మకాలు అంటే షార్ట్ సెల్లింగ్, స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇవాళ క్లోజ్ చేశారు కాబట్టి అందువల్ల మార్కెట్లో ఒక రికవరీ అనేది కనిపించింది. అలాగే మార్కెట్లో కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ రికవరీ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక ఇంచుమించు 2.5% వరకు కొంచెం బాగా బౌన్స్ బ్యాక్ అవడంతో మార్కెట్లో కూడా కొంచెం రికవరీ అనేది కనిపించింది. గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉండము, అలాగే ఇండియా, యూరోపియన్ యూనియన్ కూడా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటము, అలాగే ఎఫ్ఐస్ కూడా కొంచెం సెల్లింగ్ ఆపి కొంచెం నిన్న కొంచెం బయింగ్ మోడ్లోకి రావడంతో మార్కెట్లో కూడా కొంచెం స్వల్ప రికవరీ కనిపించింది. సో జస్ట్ ఒక టెక్నికల్ రీజన్ అనుకోవచ్చు. 26,300 స్థాయి నుంచి 24,800 వరకు బాగా పడింది కాబట్టి కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఈ బౌన్స్ బ్యాక్లో టెక్నికల్గా చూస్తే కనుక పెద్దగా ఏమీ ట్రెండ్లో మార్పు కనిపించలేదు. మేబీ కొంచెం బడ్జెట్ తర్వాత మనకి మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సుందరరాజ గారు, మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకున్నాం. కాల్ తీసుకున్నాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజ గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. సార్, న్యూజన్ సాఫ్ట్వేర్ ఏ రేట్లో బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి? ఫండమెంటల్ గా ఎలా ఉంది? అదే విధంగా ఇంటర్నల్ రెండో స్టాక్ వచ్చేసి హాస్పిటల్ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అపోలో కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఏదైనా ఒకటి చెప్పండి. ఓకే, ఒకసారి న్యూజన్ చూస్తే కనుక లాస్ట్ 1 మంత్ గా బాగా తగ్గింది. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక న్యూజన్ సాఫ్ట్వేర్ 900 రూపాయల నుంచి 600 రూపాయల వరకు భారీగా తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 20th జనవరిన రిజల్ట్స్ అంత బాగా రాకపోవడంతో ఈ స్టాక్లోకి చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక 4 రోజుల క్రితం ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ జెఫ్రీస్ ఈ స్టాక్ మీద కొంచెం రిస్క్ రివార్డ్ రేషియో అట్రాక్టివ్గా ఉందని చెప్పి కొంచెం ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపించింది. పైగా జెఫ్రీస్ కూడా చూస్తే కనుక న్యూజన్ మీద కొంచెము పాజిటివ్ గా అప్గ్రేడ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్ కొంచెం ఈ మధ్య లైమ్ లోకి రావడం. పైగా న్యూజన్ సాఫ్ట్వేర్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇప్పుడు బిలో 30కి వచ్చింది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో చిన్న డిప్లో మీరు న్యూజన్ సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు. అలాగే బేసికల్గా ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక న్యూజన్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ బహుశా కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన స్టాక్ హాస్పిటల్లో చూస్తే కనుక ఏ స్టాక్ ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉందంటున్నారు. హాస్పిటల్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఒకసారి గమనిస్తే కనుక అపోలో ఆల్మోస్ట్ 58 PEలో ట్రేడ్ అవుతుంది, మ్యాక్స్ 65లో ట్రేడ్ అవుతుంది, ఫోర్టీస్ కూడా ఆల్మోస్ట్ 63లో ట్రేడ్ అవుతుంది, నారాయణ హృదయాలు కూడా 40లో ట్రేడ్ అవుతుంది. అలాగే గ్లోబల్ హెల్త్, ఆస్టర్ డిఎం ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 6 months 1 yearగా చూస్తే కనుక హాస్పిటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సుందరరాజ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేని పెట్టారు. బడ్జెట్కి ముందు ఎప్పుడు జరిగేది ఇది. సో ఈసారి ఎకనామిక్ సర్వేలో యాజ్ అనలిస్ట్గా మీరు గమనించిన అంశాలు ఏంటి? ఎకనామిక్ సర్వే అంటే బేసికల్గా యాన్యువల్ రివ్యూ ఆఫ్ ది ఎకానమీ. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మన ఎకానమీ ఎలా పెర్ఫామ్ చేసింది, ఏ మేజర్ అంశాలు మార్కెట్ని, ఎకానమీని మనకి ఈ ఎకనామిక్ సర్వేలో మనకి ఏ విధంగా మనకి ప్రభావితం చేసిందనే అంశాలు ఈ ఎకనామిక్ సర్వేలో టేబుల్ అవడం చూస్తాం. బేసికల్గా ఏంటంటే లాస్ట్ 1 yearగా ఒక డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ ది ఎకానమీ. అలాగే బేసికల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తారు. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మనకు ఒకసారి గమనిస్తే కనుక ఈ ఎకనామిక్ సర్వేలో ఇవాళ ప్రెసెంట్ చేసింది చాలా పాజిటివ్గా ఉందనుకోవచ్చు.
ఎకనామిక్ గ్రోత్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా మనకి మీడియం టర్మ్ గ్రోత్ కూడా చూస్తే కనుక మన భారత ఎకానమీ అప్గ్రేడ్ కనిపించింది. ఆల్మోస్ట్ 7.2% వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకి వార్త రావడం చూసాము. అలాగే మనకి బేసికల్గా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ కూడా అంటే ద్రవ్యోల్బణం కూడా చూస్తే కనుక బాగా తగ్గింది. లాస్ట్ 1 year క్రితం చూస్తే కనుక ద్రవ్యోల్బణము మనకి బాగా హై ప్రైస్లో ఉంది. మనకి నిత్యావసర వస్తువులు కూడా కొంచెం హైలో ఉన్నప్పటికీ లాస్ట్ 1 yearగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోటి మనకి ప్రైజెస్ కూడా బాగా తగ్గడం అనేది మనం చూసాము. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం డౌన్లో ఉంది, గ్రోత్ కూడా చాలా పాజిటివ్ ఉంది. దీనికి తోడు మనకి ఇంటర్నల్గా డొమెస్టిక్ డిమాండ్ కూడా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. గ్లోబల్గా ఈ మధ్య మనం చూసాము చాలా కొన్ని కన్సర్న్స్, కొన్ని టారిఫ్ విషయంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ భారత్ మటుకు చాలా స్ట్రాంగ్గా మనకి ఇటువంటి ఇష్యూస్ మీద పెద్దగా ఏవి ప్రభావితం లేకుండా బాగా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మన భారత్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనిల్ కుమార్ గారు కాల్ చేశారు. అనిల్ కుమార్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నా దగ్గర రిలయన్స్ పవర్ 14,000 షేర్స్ ఉన్నాయండి 40 రూపీస్ లోనే. ఓకే. తర్వాత రషల్ మెకాస్ ఒక 10,000 ఉన్నాయండి 30 రూపీస్ లో. ఓకే, మీ డౌట్ ఏంటి సార్? ఇవి హోల్డ్ చేయాలా, లాస్ట్ లో ఉన్నాయి? రిలయన్స్ పవర్ హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఈ మధ్య మనకు తెలిసిందే బాగా పెరిగింది. బహుశా మీరు ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year బ్యాక్ ఆల్మోస్ట్ 20 రూపాయల నుంచి 75 రూపీస్ వరకు 3 రెట్లు పెరిగిన తర్వాత రిలయన్స్ పవర్ కొంచెం హై ప్రైస్లో తీసుకుంటారు. కానీ సబ్సిక్వెంట్గా లాస్ట్ ఒక 6 monthsగా బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాము రిలయన్స్ పవర్. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక 25-30 దగ్గర రిలయన్స్ పవర్ దగ్గర టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. రిలయన్స్ పవర్ కూడా లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక అంతక్రితం లాస్ట్ నుంచి బయటపడి మొన్న ఈ ఏడాది మంచి ప్రాఫిట్స్ ఇంచుమించు 2,948 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించడం మనం చూసాము. అందువల్ల నా ఉద్దేశం అయితే రిలయన్స్ పవర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రుషిల్ డెక్కర్ మీరు హ్యూజ్ క్వాంటిటీలో కొన్నారు, 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతోంది. రుషిల్ డెక్కర్ ఒక్కసారి గమనిస్తే కనుక ఫండమెంటల్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 20 కోట్ల నుంచి 46 కోట్ల వరకు క్రమేణంగా స్టడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈక్విటీ కూడా చిన్న ఈక్విటీయే, 29 కోట్ల ఈక్విటీ ఉంది. కొంచెం డెట్ ఉంది. డెట్ ఉన్నప్పటికీ డెట్ కూడా బాగా తగ్గించుకున్నట్టు కూడా కనిపిస్తోంది. సో కాబట్టి రుషిల్ డెక్కర్ కూడా నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. లో ప్రైస్లోనే ఉంది కాబట్టి 20 రూపాయలలోనే ఉంది కాబట్టి ఏమైనా కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు రుషిల్ డెక్కర్ ఎగ్జిట్ అవ్వచ్చు. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక మనకి ఇయర్లీ కనిష్ట స్థాయి దగ్గర ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 30 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడింది కాబట్టి రుషిల్ డెక్కర్ నా ఉద్దేశం కొంచెం ఒక చిన్న రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. వీళ్ళు బేసికల్గా ఫైబర్ బోర్డ్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ కాబట్టి చిన్న రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నా దగ్గర లారస్ ల్యాబ్స్ ఉన్నాయండి 1000 ప్రైస్ లో. స్టాక్ ఫాల్ అవుతా ఉంది. అలాగే SMS ఫార్మా కూడా 350 నుంచి ఫాల్ అయింది. ఈ ఫాల్ కి రీజన్ తెలుసుకోవచ్చండి? రైట్, సుందరరాజ్ గారు. ఓకే, లారస్ ల్యాబ్స్ ఫాల్ ఎందుకు వచ్చిందంటే ఒకసారి మీరు గమనించుంటారు లేదు, లాస్ట్ 2 సంవత్సరాలుగా గమనిస్తే కనుక 2024లో 400 రూపాయల్లో ఉన్న లారస్ ల్యాబ్స్ 1100 రూపాయల వరకు పెరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ జనవరి అంటే ఎగ్జాక్ట్గా ఇయర్ బ్యాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 550 రూపాయల్లో ఉన్న లారస్ ల్యాబ్స్ 1100 రూపాయలు పెరిగింది. అంటే షార్ట్ టర్మ్లో 1 yearలో చూస్తే కనుక 100% రిటర్న్ ఇవ్వడం అనేది మనం చూసాము లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక రిపోర్ట్ కూడా స్ట్రాంగ్ Q3 గ్రోత్ ఉన్నట్టుగా, హై మార్జిన్స్ ఉన్నట్టుగా, మనకి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉన్నట్టుగా, పాజిటివ్ అవుట్లుక్ ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము. కానీ ఈ రిజల్ట్స్ రాకముందే లారస్ ల్యాబ్స్ బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం న్యూస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు లారస్ ల్యాబ్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. పైగా మీరు గమనించుంటారు, చాలామంది ఇన్వెస్టర్స్ చూస్తుంటారు, చూడలేదు తెలియదు కానీ చాలామంది స్టాక్స్ బాగా పెరిగిన తర్వాత హై వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్లో కొంటారు. ఇప్పుడు లారస్ ల్యాబ్స్ ఈ వారం ఆల్మోస్ట్ 65 లెవెల్స్కి పీఈలో ట్రేడ్ అవుతుంది కాబట్టి న్యాచురల్గా న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి సెల్ ఆన్ న్యూస్ పద్ధతితోటి లారస్ ల్యాబ్స్లో కూడా ఒక కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో నార్మల్ టెక్నికల్ కరెక్షన్ అనుకోవచ్చు. అలాగే SMS ఫార్మా కూడా ఎందుకు తగ్గుతోంది అని అడిగారు. SMS ఫార్మా కూడా ఒకసారి గమనిస్తే కనుక మొన్న జనవరిలో ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది. అంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 75% వరకు రిటర్న్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక చిన్న కరెక్షన్ కనిపించింది. SMS ఫార్మా మొన్న చూస్తే కనుక బేసికల్గా లాస్ట్ 4-5 క్వార్టర్లతో పోలిస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ప్రకటించింది. ఒక 4 క్వార్టర్ల క్రితం చూస్తే కనుక 200 కోట్ల నుంచి 240 కోట్ల వరకు స్లోగా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. సో SMS ఫార్మా కూడా నా ఉద్దేశం అయితే కొంచెం ఫార్మా అలాగే ప్రాఫిట్స్ కూడా ఓకే, అలాగే వాల్యుయేషన్స్ కూడా ఓకే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఈ కరెక్షన్ తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ డౌట్ ఏంటి చెప్పండి సార్.
సార్ గెయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ 164 దగ్గర 300 స్టాక్, అది ఏంటి సార్? ఈ రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ వారము న్యూ హేమన్ అప్ ట్రెండ్ 25% వరకు పెరిగింది. రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య 40 to 50% వరకు లాస్ట్ 2-3 monthsలో పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో రెయిన్ ఇండస్ట్రీస్ అయితే నా ఉద్దేశం అయితే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 170 లెవెల్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ స్టాక్ హై నుంచి చూస్తే కనుక లోయర్ లెవెల్లోనే ఉన్నప్పటికీ రెయిన్ ఇండస్ట్రీస్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. బేసికల్గా సిమెంట్ బిజినెస్ అదర్ బిజినెస్లో కూడా కొంచెం పాజిటివ్ అప్డేట్స్ రావడంతో రెయిన్ ఇండస్ట్రీస్ పెరిగింది. కానీ నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ 180-200 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి గమనిస్తే 2024లో 6 నెలల పాటు 200 రూపాయలు దాటలేకపోయింది కాబట్టి నా ఉద్దేశం అయితే 175-190 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇన్ బిజినెస్ ప్రస్తుతం సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. రామచంద్రరాజు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. బ్రదర్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. బండాడా కొనుక్కోవచ్చండి? బండాడా BNDAD. యా, సుందరరాజు గారు ఆన్సర్ చేస్తారు. రాజు గారు బండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ Yeah, yeah. బండాడా చెక్ చేస్తున్నారండి, ప్లీజ్. బండారా బహుశా కాదేమండి, ఒకసారి క్లియర్గా చెప్తారా? ఇంకొకసారి స్పెల్ చేయండి ఒకసారి. BNDAD. ఓకే, ఏ సెక్టర్ సార్ ఒక్కసారి చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, BNDAD. బొండాడా అనండి, BON. BAN. ఓకే ఓకే ఇల్లు బండారా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకసారి గమనిస్తే కనుక బేసికల్గా ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 500 రూపాయల నుంచి 300 రూపాయల వరకు తగ్గటం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బొండాడా మనకి 27th జనవరి నిన్న వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా ఈ స్టాక్లో పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో బొండాడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 25-30% వరకు బాగా తగ్గింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కూడా కొంచెము పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. బేసికల్గా బొండాడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 1600 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 290 కోట్ల నుంచి భారీగా వీళ్ళకి టర్న్ ఓవర్ కూడా పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఓకే, కొంచెం ఏమాత్రం మార్కెట్లో కనుక రేపు బడ్జెట్లో కనుక ఇన్ఫ్రాకి పాజిటివ్గా ఉందంటే కనుక బొండాడ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మనం ఒకసారి గమనిస్తే లిస్ట్ అయిన తర్వాత 2023లో ఆల్మోస్ట్ 20 రూపాయల్లో ఉన్న స్టాక్ మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్ అనే సంగతి కూడా మనకు తెలిసింది. సో ఓకే, కాంట్రరీ బెట్గా అటెంప్ట్ చేయొచ్చు బొండాడ. రైట్, నెక్స్ట్ కాలర్ అరుణ్ గారు కాల్ చేశారు. అరుణ్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. చెప్పండి మేడం. నా దగ్గర IRDA షేర్స్ ఉన్నాయండి. ఓకే, మీ డౌట్ ఏంటి మేడం అందులో? 149 యావరేజ్ లో, అలాగే టారిల్ ఉన్నాయండి ఓకే, 300 యావరేజ్ లో. హోల్డ్ చేయొచ్చు అంటారా? ఫాల్ అవుతుంది కదా, దానికి రీజన్ అడుగుదామని చేశానండి. రైట్ మేడం. సుందరరాజు గారు ఆన్సర్. రాజు గారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం వీక్గా ఉన్నప్పటికీ బేసికల్గా రైల్వే స్టాక్స్ మీద కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం కొంచెం బడ్జెట్ వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ కనుక బడ్జెట్లో కనుక పాజిటివ్గా రైల్వేస్కి ఏమైనా వచ్చిందంటే కనుక అప్పుడు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ రైల్వేస్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా పెద్దగా మూమెంట్ లేని విషయం మనకు తెలిసిందే కాబట్టి కొంచెం 2 రోజులు వెయిట్ చేసి ఒకవేళ బడ్జెట్లో రైల్వే పాజిటివ్ ఉంది అప్పుడు మైట్ బి మండే కన్సిడర్ చేయొచ్చు. టారిల్ అడిగారు సార్. ఏ స్టాక్ అండి? టారిల్. ఓకే, టారిల్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ కూడా ఈ మధ్య కాలంలో మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. 8th జనవరిన రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక 20% వరకు బాగా తగ్గింది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 monthగా 242 లెవెల్స్ దగ్గర కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది టారిల్. ఓకే, టారిల్ మన ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి బాగా తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ 220-230 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి బేసికల్గా వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ పవర్ సెగ్మెంట్లో ఉన్నారు. పైగా స్టాక్ కూడా బాగా తగ్గిన తర్వాత సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి మైట్ బి టారిల్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా కాస్త తీసుకోవచ్చు. ఈ క్వార్టర్లీ అంటే ఈ 3 నెలల క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక 740 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఆల్మోస్ట్ 2100 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. 5 ఏళ్ల క్రితం 770 కోట్ల నుంచి ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ కూడా బాగా స్థిరమైన ఇంప్రూవ్మెంట్ అనేది పెర్ఫార్మెన్స్లో చూసాం కాబట్టి స్టాక్ కూడా బాగా తగ్గింది కాబట్టి మంచి సెక్టర్లోనే ఉంది కాబట్టి టారిల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు కాల్ చేశారు. కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నమస్తే. అది యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ అప్ ట్రెండ్ లో ఉంది కదా, టైటాన్ స్టాక్ ఏమన్నా తీసుకోమంటారా లేకపోతే డైరెక్ట్ గా ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా? యా, సుందరరాజు గారు.
గోల్డ్ జనరల్గా ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నది 2 ఏళ్ళు బట్టి 3 ఏళ్ళు బట్టి గోల్డ్ కొంచెం పాజిటివ్గానే ఉంది. గోల్డ్ ఎప్పుడు సప్లై అనేది కొంచెం తక్కువగా వస్తూనే ఉంటుంది, డిమాండ్ మటు కన్సిస్టెంట్గా పెరుగుతుంది కాబట్టి సో సేమ్ ఆన్సరే. గోల్డ్ మనకి ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వారం చూస్తే కనుక 10% పెరిగింది, లాస్ట్ వీక్ చూస్తే కనుక 9% పెరిగింది. లాస్ట్ ఒక 1 ఇయర్గా గమనిస్తే కనుక గోల్డ్లో కూడా భారీగా పెరిగింది. ఈ నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ 30% వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2024లో చూస్తే కనుక 2,000 per ounce నుంచి ఆల్మోస్ట్ $6,000 వరకు గోల్డ్ కూడా ప్రకటిస్తాం. సో ఎన్నడూ లేనిది చరిత్రలో ఈ లాస్ట్ 1 ఇయర్గా మనం ఎవరు ఇంత ఊహించని విధంగా ఎక్స్పెక్టేషన్స్ దాటి గోల్డ్ బాగా పెరిగిన విషయం తెలిసింది. ఎందుకంటే మనకు తెలిసిందే గ్లోబల్గా కొంచెం అన్సర్టనిటీస్ ఉండడం వల్ల కొంచెం గోల్డే కొంచెం సేఫ్టీ బెట్, రానున్న రోజుల్లో స్కాసిటీ ఉంటుంది ఉద్దేశంతో గోల్డ్ పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో ఈ లెవెల్లో మనం చెప్పలేము, బట్ డిప్లో తీసుకోవచ్చు. అలాగే సుందరరాజు గారు గోల్డ్ గురించి చెప్పారు. సిల్వర్ అయితే అసలు 4 లక్షలు దాటిపోతుంది కిలో. దాని గురించి ఏం చెప్తారు? సో మొన్నటి వరకు సిల్వర్ కూడా చూస్తే కనుక చాలా క్వైట్గా ఉండే సిల్వర్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక భారీగా మనకి నమ్మశక్యం లేకుండా భారీగా ప్రకటిస్తాం. ఈ నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ 65% సిల్వర్ పెరిగింది. లాస్ట్ మంత్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 27% పెరిగింది. సో లాస్ట్ 2-3 నెలలు చూస్తే కనుక 100% పైగా రిటర్న్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 3 రెట్లు కూడా సిల్వర్ కూడా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో బేసికలీ మనకు తెలిసింది ఇండస్ట్రియల్ యూసేజ్కి ముఖ్యంగా సోలార్కి కూడా బాగా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో సిల్వర్ కూడా బాగా పెరిగింది. సో 2 ప్రెషియస్ కమోడిటీస్ బాగా పెరిగింది. లాస్ట్ 2 ఏళ్ళు బట్టి ఎక్కడా ఒక స్టాప్ లేకుండా నాన్ స్టాప్గా సస్టైన్డ్ అప్ ట్రెండ్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో 2 ప్రస్తుతం బాగానే ఉన్నాయి. మరి రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఒక స్టాక్స్ చెప్తున్నానండి. మ్యాక్స్ ఎస్టేట్స్ ఓకే, అండ్ దెన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. రెండిట్లో హ్యూజ్ లాస్ లో ఉన్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారా లేకపోతే ఆవేజ్ చేయమంటారా? సుందరరాజు గారు ఆన్సర్ చేస్తారు. మ్యాక్స్ హోల్డ్ చేయండి. ఎందుకంటే మ్యాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గినప్పటికీను, ఈ స్టాక్ చూస్తే కనుక బిలో 1000కి వచ్చినప్పటికీను ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే మ్యాక్స్ ఇవాళ రిజల్ట్ ఉంది 29th జనవరిన. రిజల్ట్కి ముందే ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ వచ్చింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక ఈ హెల్త్ కేర్ స్టాక్, హాస్పిటల్ స్టాక్ 2021 నుంచి గమనిస్తే $200 నుంచి $1,300 వరకు మనకి ఈ స్టాక్ 6 రెట్లు పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో హాస్పిటల్ స్టాక్ పైగా పెద్ద హాస్పిటల్స్ కన్నిటికీ జనరల్గా కాంపిటీషన్ ఉండదు. పైగా హాస్పిటల్ స్టాక్ చూస్తే కనుక కొంచెం మ్యాక్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉండడం చేత ఈ మధ్య కొంచెం బాగా తగ్గడం అని చూస్తాం. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఆల్మోస్ట్ ఫ్లాట్గానే వచ్చింది కాబట్టి తగ్గింది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు మ్యాక్స్. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ చూస్తే కనుక మనకు తెలిసిందే బేసికల్గా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్లో బాగా రెప్యూటెడ్ సంస్థ గోద్రేజ్. లాస్ట్ వీక్ చూస్తే 20% వరకు పెరిగింది. 20% పడిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ ఈ లాస్ట్ ఒక 1 or 2 monthsగా $2,400 నుంచి $1,400 వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాం. బట్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ చూస్తే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన తర్వాత వాల్యుయేషన్స్ వీళ్ళ ఈపీఎస్కి ఓన్లీ 30 రెట్లే ట్రేడ్ అవుతుంది ఈ $1,200 దగ్గర. కాబట్టి కొంచెం పర్వాలేదు. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ కొంచెం వీళ్ళ కాంపిటీటర్స్ వీళ్ళ పీర్స్తో పోలిస్తే కొంచెం చీపర్ లెవెల్లోనే ఉండొచ్చు అనుకోవచ్చు. లాస్ట్ 4-3 క్వార్టర్లు చూస్తే కనుక వీళ్ళ గ్రోత్ ఫ్లాట్గా ఉంది 380 కోట్ల నుంచి. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం నెట్ ప్రాఫిట్స్ కూడా బాగా తగ్గడంతో ఇప్పుడు 400 కోట్ల వరకు ఉండడంతో కొంచెం గోద్రేజ్ ప్రాపర్టీస్లో కూడా ఫ్లాట్గా ఉంది. బట్ ఆల్మోస్ట్ ఈ ఏడాది 1,400 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. స్టాక్ కూడా చీపర్గా ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ అనురాధ గారు కాల్ చేశారు. అనురాధ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. సుందరరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. ఏం లేదండి, నా దగ్గర ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, మెంఫసిస్ 3 ఉన్నాయండి ఐటీ షేర్లు. అసలు ఏమీ గ్రోత్ లేదండి. 3 years అయింది కొని. అవి 4%, 5% ప్రాఫిట్ లో ఉంది. అవి తీసేయమంటారా, ఉంచమంటారా, హోల్డ్ చేయమంటారా? మొన్న చూసాము ఈ దిగ్గజాల దగ్గర నుంచి మనకి 3 కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇన్ఫోసిస్ అలాగే టీసీఎస్ కూడా. సో కాబట్టి అవుట్లుక్ కూడా ఈ మధ్యకాలం మీరు వినే ఉంటారు పాజిటివ్గా ఉండడం కూడా మనం చూస్తున్నాము. అలాగే యాన్యువల్ రెవెన్యూ కూడా ఇన్ఫోసిస్ టీసీఎస్ కూడా బాగా పెరగడం కూడా చూసాము. ఐటీ మీద కూడా కొంచెం పాజిటివ్గా ఉండడం చూస్తున్నాము. కానీ పెద్ద కంపెనీస్ కాబట్టి ఏమవుతుందంటే గ్రోత్ ఇంత క్రితంలాగా అంత స్ట్రాంగ్గా ఉండదు, కొంచెం స్లో అండ్ స్టడీగానే ఉంటాయి కాబట్టి
కొంచెం నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య బాగా తగ్గిన తర్వాత కొంచెం ఇప్పుడే కొంచెం లోయర్ రేట్ నుంచి 1400 నుంచి 1700 వరకు రీబౌండ్ అయింది కాబట్టి కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి ఈ టీసీఎస్ ఇన్ఫోసిస్ని హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ బద్రీనాథ్ గారు కాల్ చేశారు. బద్రీనాథ్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఆర్మర్ సెక్యూరిటీ రీసెంట్ గా ఐపీఓలో వచ్చిందండి. అది రెగ్యులర్ గా లోవర్ లో సర్క్యూట్ లో పడుతుంది. అది ఎప్పుడు యావరేజ్ చేయొచ్చా, అసలు అమ్మటానికి వీలుందా లేదా అనేది. రైట్. సో బేసికల్గా రీసెంట్గా వచ్చిన స్టాక్స్లో కూడా చూస్తే కనుక లోయర్ సర్క్యూట్ పడింది అంటే బేసికల్గా మనకి ఆల్ సెల్లర్స్ నో బయర్స్ అన్న సంగతి కూడా మనకు తెలిసింది. సో కొత్తగా వస్తున్న స్టాక్స్ ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూ నుంచి సెకండరీ మార్కెట్లకు వచ్చిన లాస్ట్ 6 monthsగా చాలా వరకు స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అవి అట్లీస్ట్ 1 or 2 quarters మనకి మార్కెట్లో మంచి రిజల్ట్స్ రావటము, ఆ తర్వాత దాని తగ్గట్టుగా స్టాక్ కూడా పెరిగినప్పుడు కొంచెం మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. పైగా లోయర్ సర్క్యూట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేసేదేం లేదు కాబట్టి కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఈ సెక్యూరిటీ స్టాక్స్ని కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, సుందరరాజు గారు, మనకి రాబోయే రోజుల్లో బడ్జెట్ ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే. సో ఈసారి బడ్జెట్ ముందు అసలు మార్కెట్స్ బడ్జెట్ ముందు ఎలా ఉంటాయి సహజంగా, ఈసారి ఎట్లా ఉండే అవకాశం? జనరల్గా బడ్జెట్ ముందు చూస్తే కనుక చాలా ఎక్సర్సైజెస్ ఉంటుంది. ఎక్సర్సైజ్ మీద చాలా రివ్యూస్ ఒపీనియన్స్ అనేది వస్తుంటుంది. ఈసారి చూస్తే కనుక బడ్జెట్ కన్నా ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్స్ గురించి చాలా మనకి వార్తలు వింటున్నాము. సో అవి సెంటర్ స్టేజ్లో ఉండడంతో బడ్జెట్ అనేది కొంచెం సెకండరీ ఫ్యాక్టర్ అనేది అయిపోయింది. ట్రేడ్ డీల్ సంబంధించిన వరకు మార్కెట్ కూడా ఎప్పటికప్పటికి పాజిటివ్ అవుట్లుక్, పాజిటివ్ అవుట్కమ్ ఎదురు చూస్తుంది కాబట్టి సో ఫోకస్ అంతా మనకి ట్రేడ్ డీల్ మీదే కనిపిస్తుంది. సో బడ్జెట్ విషయానికి వస్తే మటుకు ఈసారి మనకి ఈ లాస్ట్ 1 week సడన్గా బ్యాంక్స్ బాగా పెరుగుతున్నాయి. అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెరుగుతున్నాయి. బహుశా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మళ్ళీ కొంచెం మెర్జర్ లాంటిది వచ్చినా ఏమైనా కొంచెం రిఫార్మ్స్ ఉంటే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకొక సెక్టర్ చూస్తే కనుక పవర్ స్టాక్స్ కూడా లాస్ట్ 1 yearగా బాగా తగ్గింది కాబట్టి పవర్ స్టాక్స్ మీద కూడా ఒకసారి దృష్టి పెట్టచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనురాధ గారు కాల్ చేశారు. అనురాధ గారు, అనితా రెడ్డి గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే, అందులో మీ డౌట్ ఏంటి మేడం? అంటే మేము 80లో ఉన్నప్పుడు దాన్ని కొన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ హాఫ్ రేట్ అయ్యింది. అది హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా అని. ఓకే, ఎంఐసి ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక చాలా కాలం ఒక డౌన్ అయిన తర్వాత ఈ వారంలో మనకి లాస్ట్ 3 రోజులు బట్టి చూస్తే కనుక 25% వరకు 30 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 43 రూపాయల వరకు రీబౌండ్ అవడం కూడా మనం చూస్తున్నాము ఎంఐసి ఎలక్ట్రానిక్స్. సో ప్రస్తుతం మరి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అయితే మరి హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఈక్విటీ కూడా చిన్న ఈక్విటీ, హార్డ్లీ 48 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే ఓవరాల్గా ఎంఐసి ఎలక్ట్రానిక్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఫ్లాట్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక కొంచెం గ్రోత్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి పెద్దగా స్టాక్ పెరగలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఎంఐసి ఎలక్ట్రానిక్స్ కొంచెం ఒక ర్యాలీలో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. సుందరరాజు గారు, సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలి? హెడ్ ఆఫ్ బడ్జెట్ మనకి అంటే రాబోయే రోజులు ఏ స్టాక్స్ ఏ సెక్టర్ వైపు వెళ్ళే అవకాశం ఉంది, ఎలాంటి స్టాక్ సెక్టర్స్కి రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది, ఇన్వెస్టర్స్ ఎలా వ్యవహరించాలి? సో బడ్జెట్ తర్వాత మనకి అర్థమవుతుంది ఏ సెక్టర్స్ మీద ఎక్కువగా మనకి ఫ్రెష్గా రీరేటింగ్ అనేది మనకి జరుగుతుంది, ఫ్రెష్గా వాల్యుయేషన్స్ అనేది మనకి దాని మీద కొంచెము దృష్టి మళ్ళుతుంది. కాబట్టి ముఖ్యంగా బహుశా నేను అనుకోవటం ఈసారి ప్రయారిటీ సెక్టర్స్ కూడా చూస్తే కనుక ఇందాక అనుకున్నట్టు రైల్వే కానీ అలాగే పవర్ కానీ అలాగే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అయినా ఫార్మాలో కూడా కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా ఈ మధ్య కొంచెం బాగా తగ్గింది కాబట్టి ముఖ్యంగా రూపీ కూడా కొంచెం వీక్ అయ్యి డాలర్ కూడా కొంచెము బాగా స్ట్రెంత్ అయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ముఖ్యంగా ఐటీ స్టాక్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో బ్యాంక్స్ మటుకు ఏమాత్రం పాజిటివ్ ఉందంటే ఇక్కడి నుంచి కూడా ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. మేబీ బ్యాంక్స్ని, పవర్ని, ఐటీని, ఎనర్జీ స్టాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని ఒకసారి కన్సిడర్ చేయాలి. అలాగే స్పెసిఫిక్గా ఏవియేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూసాము ఇప్పుడు ఏవియేషన్ మనకి ఇండిగో సంక్షోభం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు కానీ లేదా ఆ స్టాక్స్కి సంబంధించి ఏవియేషన్ స్టాక్స్కి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం? సో ఏవియేషన్లో మనకు తెలిసిందే చాలా కొన్ని తక్కువ కంపెనీసే ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కానీ, స్పైస్ జెట్ కానీ ఇటువంటివి ఉండవు మనం చూస్తున్నాము. సో ఏవియేషన్ చూస్తే కనుక ట్రెడిషనల్గా జనరల్గా మార్కెట్లో అంత ఫ్యాన్సీ అనేది కొంచెం జనరల్గా తక్కువగా ఉంటుంది. సో మనకి క్రూడ్ ఆయిల్ కూడా బాగా డౌన్లో ఉంది కాబట్టి ఒకవేళ కనుక క్రూడ్ కనుక ఏమైనా కొంచెం మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల క్రూడ్ కూడా ఇక్కడ నుంచి $60 నుంచి పెరిగితే కనుక అప్పుడు ఏవియేషన్ మీద కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మొన్న ఈ మధ్య మనం చూసాము ఏవియేషన్ మీద కూడా మనకి చాలా కొత్త డెవలప్స్ రావడం మనం చూస్తున్నాము.
అలాగే టాటా వారు కూడా మరింత ఈ ఏరోప్లేన్స్ కూడా మనకి ట్రాఫిక్ కూడా పెంచుతున్నారు కాబట్టి మనకి బహుశా ఈ నెలలో మనకి ఎయిర్లైన్ సెక్టర్ మీద కూడా మనకి కొత్త అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజ్ గారు. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించినందుకు, అలాగే కాలర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి ఏబిఎన్.